మొత్తం కంట్రిబ్యూట్ వెంటనే ఫోన్ పే చేయడం జరిగింది. మరి అంతటి టైం తీసుకుంటే మళ్ళీ స్లిప్ అయితే మేము మళ్ళీ ఈసారి కూడా 7,000 ప్రకటించండి సార్ దయచేసి. అది ఇస్తూ కూడా సార్ నేను కొద్దిగా పిసినారనే అంటూ, కానీ దాతృత్వం అయితే బాగానే ప్రకటించారు. అలాగే అసిస్టెంట్ కమాండెంట్ గారిని కూడా మేము ఈ సందర్భంగా వేదిక నుంచి కోరకూడదు, కానీ అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కదా, మరి అడగాల్సిందే. మనం అక్కడ ఉండడానికి ఒక షెడ్ మాత్రమే ఉంది. ఆ స్థాయి అధికారులు ఏదైనా కొంత సమయం వెచ్చించగలిగితే అట్లాంటి మరొక షెడ్డుకి మరి అంకురార్పణ జరుగుతుందేమో అని ఆశిస్తూ ఉన్నాను. వారి నుంచి ప్రకటన వెలువడవచ్చు. అడగలేదు, నేను ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు విజిట్ చేస్తాను ఉద్దేశం అదే అనమాట. సో కాబట్టి చేస్తాను, మీకు చేస్తాను. అయితే అక్కడ లిటిల్ బిట్ టైం కావాలన్నమాట. తప్పకుండా సార్, ఖచ్చితంగా. అడిగిన సార్ మధ్యలో ఉంది కానీ ప్రకటించలేదు. ప్రకటిస్తే మనకు ఆనందం అనే ఉద్దేశంతో అడగడం జరిగింది. మనం అడిగిన వెంటనే వారు హామీ ఇవ్వడం జరిగింది. అది చిన్న విషయం ఏం కాదు. ఆ షెడ్ అక్కడ ఉండడం కోసం అని మహబూబ్ బాషా గారు ఎన్నిసార్లు ప్రయత్నం చేశారో చివరికి ఒక సాయంత్రం కూర్చొని ఆ రోజు మొదలు పెడదాము మెల్లమెల్లగా అనుకున్నాము. 5 నిమిషాల్లో ఆ షెడ్కు ఒకే ఒకరు దాతగా స్వయాన వారే ప్రకటించుకున్నారు. లింగారెడ్డి సార్, తూర్పు లింగారెడ్డి సారు. ఇప్పుడు వారు ఇంతకుముందు ప్రతి కార్యక్రమం పాల్గొనేవారు, కొన్ని అనివార్య కారణం వల్ల రాలేకపోయారు. మరి ఇప్పటికీ సమయం చాలా ఎక్కువ అయిందని అనిపిస్తూ ఉంది. అయినప్పటికీ మీరు మళ్ళీ మాకు దొరకరు కాబట్టి మరికొన్ని విషయాలు మిమ్మల్ని ఉద్దేశించి మహబూబ్ బాషా గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. డిఓ గారికి చాలా అతి ముఖ్యమైన పని ఉంది. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన అడిషనల్ కమాండెంట్ నాగేంద్ర సార్ గారికి, డిఈఓ సార్ గారికి, సిఇఓ సార్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి, యాంటోనీ, మన స్కౌట్ అండ్ గైడ్స్ ఇన్ఛార్జ్ వాళ్ళకి అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలకి దీవెనలు. మీకు చక్కగా చాలా విషయాలు మీ లైఫ్ కి సంబంధించి చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు ఏమేం చేయాలో అన్ని చెప్పేశారు. నాదొక చిన్న సజెషన్స్. మీరు ఇంతవరకు ఒక లైఫ్ లో ఉన్నారు. ఈ 5 రోజుల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మీలో మార్పు ఆల్రెడీ వచ్చేసింది. దీన్ని చక్కగా సార్ చెప్పిన విషయాలు, సార్లు ఇక్కడ సిఇఓ సార్, అడిషనల్ కమాండెంట్ సారు చెప్పిన విషయాలు పాటించుకుంటూ మీ చదువు చక్కగా చదువుకుంటూ ముందుకెళ్తే మెయిన్ మీ అమ్మా నాన్న, ఇక్కడికి వచ్చి ప్రతి విద్యార్థి అమ్మా నాన్నలు ఎండనక వాననక కష్టపడి మిమ్మల్ని పెద్ద చేస్తున్నారు. వాళ్ళని మీరు చక్కగా చూసుకోవడానికి ఇప్పుడు చెప్పిన విషయాలు పాటిస్తే ఉద్యోగాలు చాలా ఉన్నాయి. ఆ ఉద్యోగాలకు సంబంధించి ఏమేం చేస్తే ముందుకెళ్తాం అనేది మేము మీకు ఇప్పుడు స్కౌట్ అంటే మా సంస్థలో మీరు ఉన్నారు, మీ ప్రతి పేరు నంబరు ఉంటుంది. దాని తాలూకా మీకు ఏ విధంగా మేము గైడ్ చేయాలో చేస్తాము. మీరు మైండ్ లో పెట్టుకోవాల్సింది ఒక్కటే, మా తల్లిదండ్రులు నా కోసం ఇంత కష్టపడుతున్నారు, నేను బాగా చదువుకొని తొందరగా ఒక ఉద్యోగం తెచ్చుకొని నా కుటుంబానికి ఫైనాన్షియల్ గా సపోర్ట్ గా ఉండాలి అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అలాగే ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఈ 5 రోజులు ఏమేం చేసింది మీ స్కూల్స్ లో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి. అలాగే మీ ఊర్లో ఇంటి దగ్గర వీధిలో తల్లిదండ్రులకి ఫ్రెండ్స్ కి కూడా చెప్పండి, ఇలా చేశాము. కర్నూలులో స్కౌట్ అండ్ గైడ్స్ ప్రోగ్రామ్ లో 5 days లో
అంటే తెలుస్తుంది అందరికీ మీరేది ఆ విషయాలు మీ ద్వారా 100 మందికి తెలియాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మరి మహబూబ్ బాషా గారు ఎప్పుడు పిల్లల క్షేమం కోరే ఆలోచన చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు కూర్చున్న పట్టాలన్నీ సార్ సేకరించి పెట్టినవి. నిజం చెప్పాలంటే ఇంత బాగా కూర్చున్నారంటే హాయిగా. మరి వారు ముందు చూపుతోని ఒక నెల క్రితమే ఇలాంటి కార్యక్రమాలకు ఉపయోగపడతాయని వారు స్వయాన మనం అడక్క ముందే ఇక్కడికి పంపించడం జరిగింది. మరి వారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే వారి లక్ష్య నిర్దేశం 50,000 మంది. ఆ 50,000 మందిలో డిఈఓ గారి ఆధ్వర్యంలో వారి సారథ్యంలో ఈ నెలాఖరులో 2,000 మందితో ర్యాలీ జరపబోతూ ఉన్నాం. అందులో మీరు కూడా ఖచ్చితంగా పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. మళ్ళీ వస్తారా? నెలాఖరికి ఎంతమంది వస్తారు? అందరూ శభాష్. మరి ఈ కార్యక్రమం అయిపోగానే ఫోటో సెషన్ ఉంటుంది. అక్కడ పతాకావిష్కరణ, ఫోటో సెషన్, అలాగే మీ స్కూల్ నుంచి వచ్చిన 8 మంది కలిపి 1,200 రూపాయలు అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ 1,200 తీసుకుని హాయిగా క్షేమంగా ఇంటికి చేరుకోండి. ఈ సందర్భంగా మరి మన విద్యార్థి శాఖాధికారి గారు ప్రసంగించవలసిందిగా, మీ చిన్నారులను ఉద్దేశించి ఆశీర్వచనాలు అందించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. మా చిన్నారులను ప్రేమించి మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన జిల్లా పరిషత్ సిఇఓ సార్ గారికి, అలాగే అడిషనల్ కమాండెంట్ బెటాలియన్ సార్ గారికి, అలాగే డిఎస్పీ గారికి, ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి అనుక్షణం ఇక్కడ ఉండి ప్రీ అరేంజ్మెంట్స్ చేసినటువంటి మన శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే లియో ఆంటోనీ గారికి, మరి పిల్లలందరినీ జాగ్రత్తగా వాళ్ళ స్కూల్ నుంచి తీసుకురావడానికి వచ్చే గైడ్ టీచర్స్ కు, మరి ప్రత్యేకంగా ఎంతో ఆశతో అసలు స్కౌట్ అంటే ఏందో తెలుసుకుందామని ఎంతో సంతోషం వచ్చిన నా చిన్నారులందరికీ నా మనసారా శుభాశీస్సులు తెలుపుతున్నాను. నిన్ననే మా చిన్నారులతో సార్ అన్ని విషయాలు వాళ్ళ వ్యక్తిగతంగా అసలు స్కౌట్ రావడం వల్ల అసలు ఎందుకు స్కౌట్ రావాలనిపించింది, అసలు స్కౌట్ యూనిఫామ్ వేసుకుని మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంది, అసలు మీరు స్కౌట్ డ్రెస్ వేసుకుంటే మీరు చేయాల్సిన విధులు, సమాజంలో మీ పర్సనాలిటీ ఎలా ఉండాలి, అసలు మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టాలి. డ్రెస్ వేసుకుని డ్రెస్ వేసుకోకపోయినా మీ బిహేవియర్ ని బట్టి ఈ స్కౌట్ స్టూడెంట్స్ గుర్తుపట్టాలని వాళ్ళకి చాలా ఉదాహరణలు చెప్పాను సార్. వాళ్ళ స్కూల్లో ఎవరినో వాళ్ళు కొడితే థ్యాంక్స్ అని చెప్పాలనేది ప్రాక్టీస్ చేయమని చెప్పాను సార్. వాళ్ళందరూ ప్రామిస్ చేశారు సార్. పిల్లలందరూ ఎవరిని కొడితే థ్యాంక్స్ అని చెప్తే అవతల పిచ్చి పెట్టిపోతారు సార్, ఏదో చెప్పారని. అట్లే ఎవరన్నా మగపిల్లలు అయితే గట్టి కొట్టుకుంటారు కదా సార్, వీళ్ళు కూడా ఎవరిని కొట్టినా గానీ కామ్గా ఉంటామన్నారు సార్, చేతులు కట్టుకొని. చేస్తారా? చాలా మంచి బ్యాచ్ సార్. ఈ బ్యాచ్ పిల్లల్లో చాలా యాక్టివ్నెస్ ఉంది. అసలు పార్టిసిపేషన్స్ కూడా ప్రతి యాక్టివిటీ బేస్డ్ లో చాలా ఇన్వాలంటరీగా ఫీల్ అయిపోయి అడుగుతారు సార్. నిన్న రాత్రి వీళ్ళు వంటలు చేశారు సార్, నేను మా ఊపారు సారు రొట్టెలు చేశారు. ఆ చపాతీ పిండినే రొట్టెల టైప్ లో చేసినారు. ఆ చపాతీ పిండితోనే అప్పడాలు చేసినారు సార్. ఆ చపాతీ పిండితోనే తందూరు రొట్టెలాగా చేసినారు సార్. అసలు అద్భుతంగా వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ ఉపయోగించి చక్కగా అరిటాకులు లాంటి ఆకుల్లో పెట్టి తీసుకొచ్చి తినమంటే మామిడికాయ పచ్చడి సార్ అద్భుతంగా చేసినారు. నేను దాదాపుగా 3-4 మామిడికాయలు తినేటాను నిన్న పచ్చడితోనే. మగపిల్లలు, ఆడపిల్లలు పాప ఆ టైంలో ఎంత ఎక్సైట్మెంట్ తో చేశారంటే నిజంగా పిల్లలు యూఆర్ సో గ్రేట్. మీరు యూనిక్ టాలెంట్స్ ఉన్నాయి, మీకు యూనిక్ టాలెంట్స్ ఉన్నాయి. నిన్న మీ పార్టిసిపేషన్, మీ యాక్టివ్నెస్ నిజంగా చాలా అప్రిషియబుల్. కాబట్టి మీరు స్కౌట్ ను అసలు ఎందుకున్నారో అనేది నాకు నిన్న నుంచి ప్రశ్నార్థం కావు. పిల్లలు యూనిఫామ్ లో ఇంత డిసిప్లిన్ గా అసలు మోటివేషన్ ఏంటిదని 2-3 పిల్లలు అడిగాను సార్. మా సార్ యూనిఫామ్ చూసి నాకు కూడా స్కౌట్ లో రావాలనిపించింది అన్నాడు సార్ అబ్బాయి. అట్లా పిల్లలు కూడా, ఆడపిల్లలు ఈసారి బ్యాచ్ చాలా బాగున్నారమ్మా. వాళ్ళ క్యారెక్టర్
గురించి కూడా నిన్న కూలంకుషంగా మాట్లాడేది సార్. పిల్లల గురించి నిన్న చెప్పిన విషయాలన్నీ మీరు